నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బలిజ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న పార్టీ వైసీపీయేనని గుర్తించాలి. బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశం. రాబోయే ఎన్నికల్లో న్యాయం ధర్మం వైపు నిలబడాలి. ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్తో కలిసి ఈరోజు ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఎస్సిలోని సమావేశ హాల్లో ఈవో బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 వరకు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకోసం టీటీడీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్లలోనూ గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైన మందికి శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భద్రత, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు, కళ్యాణోత్సవం సందర్భంగా విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్య శాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు, టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని, వాటిని సమన్వయంతో పూర్తి చేసి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ చంద్, ఎస్వీబీసీ ఈవో షణ్ముఖ్ కుమార్, టీటీడీ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఇంకా టీటీడీ అధికారులు పాల్గొన్నారు. మనం డంప్ చేసి పెడితే ఆ వేడికి ఆ వాటర్ తాగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మనం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కూల్ వాటర్ ఇవ్వడానికి, కూల్ వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. అలాగే కూల్ మజ్జిగ ప్యాకెట్స్ ఇవ్వడానికి కూడా మనం ట్రై చేయాలి. సఫిషియెంట్ నెంబర్ కూడా ఇవ్వాలి. వాటర్ మజ్జిగ స్కేర్సిటీ రాకూడదు. ఎటువంటి పరిస్థితులు కూడా మజ్జిగ అయిపోయిందని కానీ, వాటర్ అయిపోయిందని కానీ సమస్య రాకూడదు. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. Then regarding DIAS management, especially model code of conduct in course, and as far as TTD is concerned, we don't want to distribute any invitation cards to anybody. Invitation cards for print sorry, because of model code of conduct. Only passes will be arranged. Our passes kuda మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఎన్ని పాసెస్ కావాలి, ఏ వెరైటీ DIAS పాస్, తర్వాత గ్యాలరీ ప్రాసెస్, ఇవన్నీ కూడా ఎలా ప్రింట్ చేయాలని కూడా అలాంటి నమూనాలు ఉన్నాయి. కాబట్టి నంబర్ ఎంత కావాలో అవి ప్రింట్ చేసి ఉనభూషణ్ రెడ్డి ఈజ్ ద నోడల్ పాయింట్ ఫ్రమ్ us, ఈ హ్యాండ్ ఓవర్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అవి ప్రాసెస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఆ ప్రాసెస్ హోల్డ్ చేసిన వాళ్ళకు ఏ గేట్లో రావాలో, ఎలా రావాలని కూడా అంతా కూడా మీరు అరేంజ్ చేసుకుంటే ప్రింట్ చేసి మీకు ఇచ్చేస్తాం. డయాస్ మేనేజ్మెంట్, తర్వాత డయాస్లోకి ఎవరు కావాలి, ఎవరు ఎలా కూర్చోవాలి అంతా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ ఉండి చేసుకుంటారు. టీటీడీ విల్ గివ్ యూ ఆల్ అసిస్టెన్స్ అండ్ మా విజియో కూడా ఉంటాడు అక్కడ. సో ఇది డయాస్ మేనేజ్మెంట్ సంబంధించి సరే మోడల్ కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్ కూడా అంత రికార్డ్ అవుతుంది. ఎవరికి ఇబ్బంది రాకుండా ప్లీజ్ టేక్ కేర్. మిగతా అన్ని విషయాలు కూడా ఆ కోఆర్డినేషన్ టీటీడీతో, ఏ డిపార్ట్మెంట్లతో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ కోఆర్డినేట్ చేసుకోవాలంటే కూడా ప్రొసీడింగ్స్లో ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎక్స్ట్రా కేర్, ఎలక్షన్ సెన్సిటివిటీ ఉంది. ఏ చిన్న ఇబ్బంది జరగకుండా పబ్లిక్ పిలిగ్రిమ్స్ ఈవెంట్ ఫ్రీగా జరగాలి. అందరూ కూడా మీరు
ఎవ్రీబడి షుడ్ ఓన్ దిస్ ఈవెంట్. ఇది నా ఈవెంట్, నేను చాలా కరెక్ట్గా పనిచేయాలి అనేటువంటి దాంతో మీరు పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, తిరుపతి దేవస్థానం నుంచి వాట్ ఎవర్ support you need, whatever assistance you need, whatever infrastructural support you need, all the things will be done by us. So with this, I congratulate and appreciate the collector and his team for running this event efficiently for the past 2 years. And ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువ ఎఫిషియెంట్గా ఈ ఈవెంట్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అబౌవ్ ఆల్ అయోధ్యలో ఆల్రెడీ శ్రీరామచంద్రుని ఆలయం నిర్మించారు కాబట్టి శ్రీరామచంద్రుడు మనకు ఆశీస్సులతో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ పౌర్ణమి వెంకటేశ్వర చేస్తున్నాం. కాబట్టి కలెక్టర్ టీం అంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్, మా సైడ్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ సమస్య ఉండదు. ముఖ్యంగా 3-4 పాయింట్స్ కలెక్టర్లతో డిస్కస్ కూడా చేశాము. ఒకటి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్లో లడ్డు తర్వాత తలంబ్రాలను ముందే కూర్చునేటప్పుడే ఇచ్చేస్తున్నాం. తర్వాత ఈవెంట్ అయిన తర్వాత ఈ 150 కౌంటర్స్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్కు పెట్టడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఏమో ఇంకొక 30 ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సో దట్ ఆల్సో జేఈఓకు తర్వాత సిఈకి చెప్పడం జరిగింది. సో వీలనేది మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి. తర్వాత శ్రీవారి సేవల్స్ను సఫిషియెంట్ నెంబర్లో పెట్టుకొని ఒక కౌంటర్లో ఫుడ్ తీసుకెళ్ళిన తర్వాత ఆ కౌంటర్లో ఫుడ్ అయిన తర్వాత కౌంటర్ మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇంకా మళ్ళా సప్లిమెంట్ కోసం అదే కౌంటర్లో తీసుకురావడం కాకుండా చేసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం. అది నాకు ఫుడ్ ప్రిపరేషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్లో కూడా గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ దేర్ షుడ్ నాట్ ఎనీ ప్రాబ్లం. అంటే ఈవెంట్ అయిన వెంటనే ఈ ఫుడ్ కౌంటర్స్ రష్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆర్డర్లీగా స్టాంపేడ్ లైక్ సిచ్యుయేషన్ రాకుండా అక్కడ పోలీస్ కూడా యూ హ్యావ్ టు మ్యాన్ ప్రాపర్లీ ఆర్డర్లీ. అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ హ్యాస్ టు బి వెరీ హెవీ అట్ ఆల్ దీస్ కౌంటర్స్. ఆర్డర్లీగా పోవడం, చూసుకోకుండా ప్రసాదం తీసుకోవడం, బయట రావడం అనేది పోలీసు ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించి పోయిన సంవత్సరం ఏం ప్రాబ్లం రాలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇష్యూ జరిగింది కాబట్టి అది ఏమీ లేకుండా సిఈ గారు, తర్వాత మా ఎస్సీ ఎలక్ట్రికల్, తర్వాత మా ఎలక్ట్రికల్ స్టాఫ్ అంతా కూడా ఉంటారు ఉండి దే విల్ ఎన్ష్యూర్ దట్ క్వాలిటీ వైరింగ్ చేయడం, క్వాలిటీ ఎక్విప్మెంట్స్ తీసుకోవడం, దాని ముందే టెస్ట్ చేసుకోవడం అని కూడా చేసుకోండి. తర్వాత కలెక్టర్ రిక్వెస్ట్ చేసినట్టు మనం వీ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అన్ని కూడా మనం 15-16లో కంప్లీట్ చేసుకోవాలి. రాష్ట్రంలో బలిజ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీఏనని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన బలిజ సంఘం ఆత్మీయ సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజలకు 31 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగిందన్నారు. గడిచిన 16 నెలలుగా వర్షాలు పడలేదని, గండికోట, చిత్రావతి, పైడిపాళ్యం తదితర ప్రాజెక్టులకు నీళ్లు పుష్కలంగా నింపినందువల్లే ప్రస్తుతం రైతులకు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చెప్పి జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిందని, అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని విస్మరించారని తెలిపారు. జగనన్నను ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడుకు ధైర్యం సరిపోలేదని 2014లో ఇచ్చిన అబద్ధపు హామీలను మళ్లీ ఇస్తున్నారన్నారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు దిగజారిపోతారని, ఇందులో భాగంగా తమ కుటుంబంలో కూడా చీలికలు తెచ్చారన్నారు. తన పట్ల వారు ఎంత ద్వేషంతో వాట్లు మాట్లాడుతున్నారో చూడాలని, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఎలాంటి వాడో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసునన్నారు. గడిచిన 3 ఏళ్లుగా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్ని కుట్రలు చేస్తారో చేయాలని, ప్రజల్లోనూ ఉంటానని, ప్రజల కోసం పని చేస్తానని ఎంపీ వివరించారు. గండికోటలో పెట్టిన 20 టీఎంసీల వల్ల, సిబిఆర్లో పెట్టిన 10 టీఎంసీల వల్ల, పైడిపాలెంలో పెట్టిన 6 టీఎంసీల వల్ల మనం
నీరు సమృద్ధిగా రైతులకు కానీ తాగునీటి కానీ ఇవ్వగలుగుతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తా అన్నారు. మన అధికారంలోకి వచ్చినాక ఆ రోజు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే 2014లో కలిసి పోటీ చేసి ఈ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారే. అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారు. ఏ ఒక్క హామీ అమలు చేయాల. డ్వాక్రా మహిళలను, రైతులను, ప్రతి ఒక్కరిని, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని నమ్మించి మోసం చేశారు. ఆ రోజు మన కూటమితో వచ్చినా, ఎల్లో మీడియాతో వచ్చినా ఇంకా చేయడం సరిపోలే. ఏం చేస్తాడు? మళ్ళీ 2014 తరహాలోనే ఇష్టం వచ్చినట్టు హామీలు, అబద్ధాలతో కూడిన మరి మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. మరి అయినా ధైర్యం సరిపోవడం లే. కూటమితో వచ్చినా, అబద్ధాలతో కూడిన మేనిఫెస్టో ఇచ్చినా, ఏ రకంగా చేసినా, ఎల్లో మీడియాతో విష ప్రచారం చేసినా, ఏ రకంగా చేసినా ధైర్యం సరిపోవడం లే. అటువైపు ఆయన కుట్రలో భాగస్వాములు చేశాడు, పావులు చేశాడు. మరి ఏ స్థాయికైనా ఆయన దిగజారుతాడు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎంత ద్వేషంతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత ఓర్వలేనితనంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరంతా కూడా గమనిస్తూ ఉన్నారు, మీరంతా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలుసు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరంతా కూడా అవినాష్ రెడ్డి ఎటువంటి వాడు, భాస్కర్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు ఎటువంటి వారు నాకంటే మీకు చాలా బాగా తెలుసు. 40 సంవత్సరాలుగా మీరు నాన్నని చూసినారు, 15 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉన్నారు. నా స్వభావం ఏంది, నా నైజం ఏంది నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే మీకు నా గురించి బాగా తెలుసు కాబట్టి, నాన్న గురించి మీకు బాగా తెలుసు కాబట్టి. కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ ఇబ్బంది అయినా గడిచిన 3 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో నేను నిత్యం ప్రజల్లోనే ఉన్నా, నిత్యం కార్యకర్తలోనే ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకా మీ కుట్రలకు పదులు పెట్టారు. పెట్టండి, ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. ఇదే ఆత్మవిశ్వాసంతో, ఇదే ధైర్యంతో ప్రజల్లో ఉంటా, కార్యకర్తల్లో ఉంటా. నా కంటంలో ఊపిరినంత వరకు నా కార్యకర్తలకు, ప్రజానికానికి అండగా ఉంటా, అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళ జగనన్న నేను మీకు అండదండగా ఉంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, శ్రీ చైతన్య విద్యా సంస్థల చిన్నారులు మరోమారు తమ ప్రతిభను చాటుతూ విలువైన బహుమతులు గెలుపొందడం అందరికీ గర్వకారణమని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలో గల శ్రీ చైతన్య విద్యా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో INTNCO పరీక్షలో ప్రతిభ కనబరిచి ల్యాప్టాప్లు, ట్యాబ్లను సాధించిన విద్యార్థులకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, చదువుతో పాటు పోటీ పరీక్షల్లో శ్రీ చైతన్య విద్యార్థులు తమ సత్తా చాటడం సర్వసాధారణమన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విద్యా సంస్థల్లోని పరిస్థితి, ఉపాధ్యాయుల పనితీరు ప్రశంసనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల అభ్యున్నతిని నిరంతరం కృషి చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న తీరును ప్రత్యేకంగా అభినందించారు. ఈ విషయంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల టీంకు ప్రత్యేకంగా తమ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థులు మరింతగా రాణిస్తూ దేశ స్థాయిలో తమ సత్తా చాటి అటు విద్యా సంస్థ యాజమాన్యం, తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల AGM రమణయ్యతో పాటు ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్ IIT ఒలింపియాడ్ స్కూల్లో INTSO కాంపిటేటివ్ ఎగ్జామ్లో ల్యాప్టాప్స్ అలాగే ట్యాబ్స్ సాధించిన విద్యార్థులను సత్కరించే దానికోసం, అలాగే వారిని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళను మోటివేట్ చేయడం కోసం ఇక్కడికి నేను ఈరోజు రావటం జరిగింది. ఇక్కడున్న పరిస్థితులు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అలాగే ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్తో నాకు ప్రత్యేక అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ AGM గారు, రమణ గారు, ప్రిన్సిపల్ మేడం అండ్ అదర్ కోఆర్డినేటర్స్ ఇక్కడ విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని విద్యార్థులను ఎన్నో రకాలుగా ఎడ్యుకేట్ చేసి ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళ స్కిల్స్ తగినట్లు ఎన్నో అవార్డ్స్ని తీసుకురావడంలో వీళ్ళు సఫలీకృతలు ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాలుగా ఎప్పుడూ అవుతూనే ఉన్నారు. మా పాప కూడా ఇక్కడ చదివినప్పుడు మా పాపకు కూడా ఇక్కడ అవార్డ్స్ వచ్చాయి, మెడల్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో
ఇక్కడున్న పరిస్థితులను ఈ విద్యార్థులను బాగా ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా శ్రీ చైతన్య టీంకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థలు సాధించినటువంటి అద్భుత ఫలితమైన INTSలో ఆల్ ఇండియా టాపర్స్గా నిలిచి చాలామందికి గ్రాండ్ ప్రైజెస్ వచ్చాయి. వాళ్ళలో ల్యాప్టాప్స్ తీసుకున్న పిల్లలు ఉన్నారు, నెక్స్ట్ ట్యాబ్స్ తీసుకున్న పిల్లలు ఉన్నారు, గోల్డ్ మెడల్స్ పిల్లలు ఉన్నారు, మెరిట్ సర్టిఫికేట్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ అండి. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఎప్పటి నుంచో స్టూడెంట్ను ఆల్ ఇండియా ర్యాంకర్లుగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. మా డైరెక్టర్స్ చైర్మన్ గారు బిఎస్ రావు గారు చనిపోయినా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అయినటువంటి సీమా మేడం గారు, మా నాగేంద్ర గారు, వీళ్ళు స్కూల్ పట్ల చాలా శ్రద్ధ తీసుకొని మంచి టీచర్స్ను రిక్రూట్ చేయించుకొని ఒక మంచి ప్రోగ్రాం తయారు చేసి పిల్లలకు అందించడంలో సఫలీకృతమయ్యారు. వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమాత్రం మేము వమ్ము చేయకుండా ఫాలో అవుతూ పిల్లలను ర్యాంకర్లుగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రిన్సిపల్స్ అయితేనేమి, మా కోఆర్డినేటర్స్ అయితేనేమి, మా డీన్స్ అయితేనేమి, మా ఫ్యాకల్టీ అయితేనేమి ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కోచింగ్ ఇవ్వడంలో చాలా ముందంజలో ఉండాలన్నమాట. ఎవరు దరిచేయలేనటువంటి ఫలితాలు సాధించడం అది కేవలం శ్రీ చైతన్యకు మాత్రమే సాధ్యం. ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ IIT కానీ, నీట్ కానీ, లేదా ఇంకా మనకు ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటి RMO రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కావచ్చు, సైన్స్ ఒలింపియాడ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కావచ్చు, ఈ IIITస్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా శ్రీ చైతన్య విద్యార్థుల యొక్క రోల్ చాలా ఎక్కువగా ఉంది. మిగతా స్కూల్స్ సాధించినటువంటి ఫలితాలు ఎన్నైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువగా సాధించేటువంటి అన్ని స్కూల్స్ సగం అయితే కేవలం శ్రీ చైతన్య మాత్రమే సగం ఫలితాలు సాధిస్తుంది, ర్యాంకర్లుగా తయారవుతుంది. దీని అందరికీ కారణం ఏంటంటే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ తయారు చేసినటువంటి ప్రోగ్రాం, దాన్ని సరిగా బోధించేటువంటి టీచర్సు, దాన్ని సరైన మార్గంలో నడిపించేటువంటి ప్రిన్సిపాల్స్, పేరెంట్స్ వీళ్ళ యొక్క కోఆపరేషన్ ఎక్కువగా ఉండడం వల్ల అనుకున్న ఫలితాల కన్నా ఎక్కువగా సాధిస్తున్నాం. ఇదే ఫలితాలు రాబోయే కాలంలో ఇంకా మంచిగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఎవరైతే ల్యాప్టాప్స్, ట్యాబ్స్ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్స్. కడప నగర పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లు తమ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు వారు కడప నగరంలోని మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని రాజీనామా పత్రాలను అధికారులకు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలకు తమ వంతుగా తోడ్పాటు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషాల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వాలంటీర్లుగా పనిచేయడం వల్ల ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఇబ్బందిగా ఉందని, రాజీనామా చేస్తే ప్రత్యక్షంగా ఓటర్లను కలుసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయిస్తామని ప్రకటించారు. తమకు వాలంటీర్లుగా ప్రజలకు సేవలు చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు వారు వివరించారు. నా పేరు సుహాస్ని. నేను కడప నియోజకవర్గము 2nd డివిజన్ ఉకాపల్లి సచివాలయంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. నేను గత 4.5 సంవత్సరాలుగా వాలంటీర్గా విధుల్లో పనిచేస్తున్నాను అన్నమాట. గత నెల మమ్మల్ని పెన్షన్ ఇవ్వకుండా చేసినారు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి హౌసులు మా ఇంటికి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్నాయి. కనీసం మమ్మల్ని బయటికి తిరిగే పరిస్థితులు కూడా లేకుండా అపోజిషన్ వాళ్ళు చేస్తున్నారు. మేము వాలంటీర్గా కాకపోయినా కనీసం స్వచ్ఛందంగా తిరిగే విధానం కూడా లేదు. గత 4.5 సంవత్సరంలో మా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మంచి పనులు చేసి సాయం చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో జగనన్న వెనకాల మేము మాకు ఈ వాలంటీర్ ఉద్యోగాలు, మాకు ఈ వృత్తి అవసరం లేదని మా స్వతహాగా మేము ఈరోజు రిజైన్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాకు 10,000 ఇస్తా అన్నా మేము ఆయన ప్రలోభాలకు లొంగేది లేదు. మేము జగనన్న మీద అభిమానంతో మేము ఇన్ని సంవత్సరాలు 5,000 అయినా కూడా మేము ఉద్యోగం చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన 10,000 ఇస్తా అంటే మేము ప్రలోభాలకు పోము. మేము వచ్చే ఎన్నికల్లో జగనన్నకు వెనకాల నిలబడి వచ్చే ఎన్నికల్లో అన్నను గెలిపించుకునేదానికి మా వంతు మేము కృషి చేయడం కోసం మేము రిజైన్ చేయడం జరిగింది. అలాగే మమ్మల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అన్న మాటలు మాకు చాలా బాగా గుర్తున్నాయి. గోంకంచులు మోసేవాళ్ళమన్నారు, మేము అమ్మేస్తున్నామన్నారు, ఇంకోటి అన్నారు, చాలానే అన్నారు మమ్మల్ని. మేము ఏదో స్లీపింగ్ పిల్స్ అని చాలానే అన్నారు. మేమన్నీ మా వ్యవస్థ, మా జగనన్న వెనకాల మా అన్న మీద మాకుండే నమ్మకము, మాకు మిగతా వాటి మీద
వీటి మీద ఏదో ఆయన ఏదో 10,000 చేస్తున్న వాటి మీద మాకు ఆశ లేదు. మేము జనాలకు సేవ చేయాలన్న మా అన్న సంకల్పం ఏదైతే ఉందో దానికి తోడవ్వాలనేసి మేము ఉద్యోగాల్లోకి రావడం జరిగింది. ఈరోజు అదే చేస్తున్నాము. ఈరోజు అవి చేయకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు కాబట్టి ఇంత మంచి చేసిన జగనన్నకు మేము సపోర్టుగా మేము నిలవలేనప్పుడు మాకు ఈ ఉద్యోగాలు మాకు అవసరం లేదు. అందుకోసం మేము రిజైన్ చేశాము. కరోనా కాలంలో మేము చేసిన కష్టాలకు మాకు విలువ లేకుండా పోయింది. అప్పుడు ఈ అపోజిషన్ లీడర్లు అందరూ ఎక్కడున్నారో మాకైతే తెలియదు. ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం వీధుల్లో బండ్లు వేసుకొని మేము లీడర్ అని చెప్పి అందరూ మేము లీడర్ పెద్ద లీడర్లు అయిపోయి వచ్చేస్తున్నాం. మాకైతే మేము లీడర్లం కాదు. మా అన్న లీడర్ వెనకాల నిలబడే సైన్యం మేము. ఆ పరిస్థితుల్లో ఎవరు వచ్చిన రోజులు లేవు. పక్కన ఇంట్లో కరోనా ఉంటే మేము ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఆధారాలు తీసుకొచ్చి వాళ్ళకి టెస్టులు చేయించి చూసిన రోజులు, వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళ ఇంట్లో కావాల్సిన కూరగాయలు కానీ అందించి సేవలు చేసిన మంచితనం మా జగనన్న నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు అన్నకు నిలబడలేకపోతే ఒక వ్యవస్థలో ఉండి కూడా మేము వేస్ట్ అని మాకు అనిపించి మా స్వతహాగా మేము రిజైన్ చేశాం ఈరోజు. నా పేరు బండారు వంశీ. కడప నగరంలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను 52 నెలలుగా. ఈ 52 నెలల సంవత్సరంలో నెలలుగాను వాలంటీర్గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎందుకంటే హెల్పింగ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ వాళ్ళకి వసతులు, కొంచెం డబ్బులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎన్నో ఉంటాయి. జగనన్న మీరు హెల్పింగ్ చేయాలనే మనసు ఉంటే చాలు, ఒక వాలంటీర్గా నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. నేను మీకు ఏం చేయాలో డబ్బులు కానీ సంక్షేమ పథకాలు కానీ నేను మీ ద్వారానే ప్రజలకి ఇస్తాను, మీరే తీసుకెళ్ళి ఇంటి వద్దకు చేర్చండి అనే విధంగా మమ్మల్ని అందరిని పెట్టడం జరిగింది. ఈ 52 నెలలుగా ఎంతో సంతోషంగా హ్యాపీగా మా సేవలు మేము అందించాము. అన్ని సేవలు ఏమో కానీ 1వ తారీఖు అవ్వాతాతలకు, దివ్యాంగుల అన్నదమ్ములకి ఇచ్చే పింఛన్ మాత్రము చాలా అంటే చాలా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజంతా. ఎందుకంటే 1వ తారీఖు మనం ఎవరిని డబ్బులు అడగలేం. 1వ తారీఖు పూట ఏం అడిగినాం లేదా డబ్బులు అనే ఫీలింగ్ ఉంటుంది. మనమే 1వ తారీఖు పూట కొన్ని వందల మందికి డబ్బులు ఇవ్వడం అంటే అసలు చాలా గ్రేట్నెస్ చెప్పుకోవాలంటే. కానీ అలాంటి పథకాలు కూడా చంద్రబాబు నాయుడు కూటమి అనే పేరుతో ఆఫ్ చేయడము, వీళ్ళందరూ మాకు ఫోన్లు చేసి బాబు మా పింఛన్, బాబు ఆశయం వాళ్ళు బాధపడ్డము, ఈ బాధలన్నీ చూసి మా మనసు కూడా చలిచిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసము ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఇంటి వద్దకి పింఛన్ ఇవ్వాలంటే మేము వాలంటీర్గా ఉండి రాజకీయంలో తిరిగి జగనన్నకి ఓటు వేయండి అని గెలిపించండి అని మేము పోతే కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేమేం చేయాలంటే మేమందరము జగనన్న కోసం పెద్దన్న పాత్ర పోషించేస్తున్నాము. పెద్దన్న పాత్ర ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క వాలంటీర్లు జగనన్న కోసం పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా కడప నగరం నుంచి మా అందరూ వాలంటీర్ల తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు వాలంటీర్ ఉద్యోగం అసలుకి 5,000కి ఏం ఉద్యోగం ఉండేది, గోధుమ సంచులు మోసే ఉద్యోగమా, బియ్యం మూటలు మోసే ఉద్యోగం అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఉమెన్ అదేదో చెప్పినారు, అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు, డేటా వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పినారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారు. అసలుకి నరం లేని నాలిక 1,00,000 చెప్తాయి, కానీ అది చేసేది ఏం లేదు కాబట్టి ఎన్నెన్నో చెప్తా ఉంటాయి. కానీ వాళ్ళు 10,000 ఇచ్చినా, 15,000 ఇచ్చినా, 20,000 ఇచ్చినా మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగంలో విలీనం చేస్తామన్నా కూడా ఏ వాలంటీర్ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. జగనన్నకి మా అందరూ వాలంటీర్ సపోర్ట్ ఎల్లవేళలో ఉంటాయి. జగనన్న కోసం ఏం చేయడానికైనా సిద్ధం. జగనన్న గెలిపించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ కడప నగరంలో ఇప్పుడే స్టార్ట్ అయింది, రిజైన్ చేసే కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే వందల మంది చేశారు, ఇంకా వస్తున్నారు చాలామంది. చూడండి ఇంకా చాలామంది వస్తున్నారు. వీళ్ళ మొత్తం కడప 50 డివిజన్లు రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే జగనన్నని గెలిపించాలని ప్రతి ఒక్కరికి సంకల్పంతోనే ఈ రాజీనామా చేస్తున్నారు. ఎవడేం బలవంతం పెట్టట్లేదు, ఎవడేమి మీరు చేయాల్సిందే అని ఎవడైతే మాకు చెప్పలేదు. మనస్ఫూర్తిగా మేమే చేస్తున్నాం. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14వ తేదీన కడపలో నిర్వహిస్తున్న KG to PG ప్రైవేటు విద్యాసంస్థల సమావేశంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ విద్యాసంస్థల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ డాక్టర్ పాపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ తోడ్పాటు లేకపోతే విద్యాసంస్థల నిర్వహణ ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలలో కొన్నింటి వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అటువంటి తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, కళాశాల ప్రిన్సిపల్ బ్యాంకు ఖాతాలకు జమ చేయడం, పీజీ కోర్సులో చేరే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు, పెండింగ్లో ఉన్న పీజీ విద్యార్థులు RTF ఫీజులు 3 నెలల గడువులోగా కళాశాలలకు జమ, ఇంటర్, UG, PG కళాశాలల అఫిలియేషన్ 5 సంవత్సరాలకు అనుమతి ఇవ్వడం, అమ్మఒడి నిధులు స్కూల్ అకౌంటుకు జమ చేయడం, ఏపీలోని అన్ని యూనివర్సిటీలకు కామన్ అఫిలియేషన్ ఫీజుల నిర్ణయం, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యుత్ ఛార్జీలు కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7కు మార్పు తదితర అజెండాలపై సమావేశంలో చర్చించి తీర్మానిస్తారన్నారు. ఆదివారం నగరంలోని మద్రాస్ రోడ్లో గల సుశాంత్ కృష్ణ కళ్యాణ మండపంలో జరిగే సమావేశానికి ఉమ్మడి కడప జిల్లాలలోని KG to PG ప్రైవేటు విద్యాసంస్థల కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో లెక్కల జోగిరామరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల సదస్సు జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో జేఏసీ ఫామ్ చేయడం జరిగింది. ఆ జేఏసీలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు సమస్యల మీద ఎదుర్కొంటున్న గతంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్యల మీద, ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో కళాశాలల్లో ఫీజు రీయింబర్స్మెంటు తల్లి అకౌంట్లో వేయడం, అదేవిధంగా నా అమ్మఒడి కానీ తల్లి అకౌంట్లో వేయడం వల్ల స్కూల్స్లో కానీ పిల్లల తల్లిదండ్రులు సకాలంలో ఫీజులు చెల్లించక విద్యార్థులు డ్రాప్అవుట్స్ ఎక్కువ పెరిగిపోతున్నారని ప్రస్తుత ప్రభుత్వానికి పదే పదే చెప్పినా నిమ్మకి నీరెత్తినట్టు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. రెన్యువల్ చేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఓ పక్క రెన్యువల్ చేయాలంటే కళాశాలల్లో ఫైర్ సేఫ్ సర్టిఫికేట్తో పాటు ఓ పక్క రెన్యువల్ చేయాలంటే స్కూల్ ఓ పక్క నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ లక్షలాది రూపాయలు వెచ్చించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి సమస్యలతో పాటు వాలంటరీ సర్వీస్ చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో ఓ పక్క ఏంటంటే ఓ పక్క రాయితీలు ఇస్తూ ఓ పక్క ఇండస్ట్రీలకు వేలాది ఎకరాలు దారాదత్తం చేస్తున్నారు. కానీ మేము ప్రైవేట్ విద్యా సంస్థలకు కానీ 2 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు మీరు కానీ ల్యాండ్ వాల్యుయేషన్ ప్రకారంగా ప్రభుత్వం ఇవ్వాలని పలు సమస్యల మీద ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే మేమందరం ఏకదాటిగా లక్షలాది మంది మా దగ్గర ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. అందులో ఈ జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచినే మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల 14వ తారీఖున కడప నడిబొట్టున మద్రాస్ రోడ్లో వెంకటేశ్వర కళ్యాణ మండపంలో 10 గంటలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా కేజీ టు పీజీ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, అక్కడ ప్రిన్సిపాల్స్ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పలు సమస్యల మీద సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఒకసారి తెలియజేస్తున్నాం. కళాశాలకు కానీ తర్వాత స్కూళ్ళకు కానీ ఎక్కడ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా సంస్థలన్నీ కూడా కుంటుపడి అనేక విద్యా సంస్థలు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మరి దీనివల్ల ఎంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా సంస్థలు నడపబడుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మీరు విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ ఈరోజు మరి విద్యార్థులకు వేస్తూ ఉన్నారో అదే ఆ డబ్బును ఈరోజు అదే స్కూల్ అకౌంట్లో కానీ కాలేజ్ అకౌంట్లో వేస్తే ఖచ్చితంగా విద్యా సంస్థలు ఇంకా మెరుగైనటువంటి విద్యను అందించేదానికి ప్రయత్నం చేస్తాయనేటువంటిది మా యొక్క ఆవేదన. మరి దీని అంతటికి గాను మరి ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో విద్యా సంస్థలు మూతపడినాయి. మరి అదేవిధంగా అట్లా పీజీ నుంచి కేజీ టు పీజీ వరకు ఎన్నో విద్యా సంస్థలు ఈ యొక్క ఆర్థిక సాయం అందక మూతపడినటువంటి పరిస్థితి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కటి గుర్తుంచుకోవాలి, ప్రభుత్వాలు 2014లో 4 లక్షల ఓట్లతో ప్రభుత్వం ఓడిపోతే 2019లో 10 లక్షల ఓట్లతో ఓడిపోయినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు మేము 40 లక్షల నుంచి 50 లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగినటువంటి ఈ మా ప్రైవేటు విద్యా వ్యవస్థను మర్చిపోవడం అనేటువంటిది అటు ప్రతిపక్షం కానీ ఇటు పాలకపక్షం కానీ సరైనది కాదు. ఇప్పటికైనా సరే అందుకే మేము కేజీ టు పీజీ ఈరోజు కేజీ టు పీజీ నుంచి కూడా మేము ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలంటే మా యొక్క సహాయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రతి జిల్లాలో ఈ జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైన తరుణంలో ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతతో కలిసి పులివెందుల నియోజకవర్గంలోని వేముల, వేంపల్లె, సింహాద్రిపురం, పులివెందుల ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే వైఎస్ వివేక ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు.
స్వయంగా చిన్నాన్నను చంపిన హంతకులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడని, ఈ కారణంగానే తాను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. వైఎస్ఆర్కు ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమ అని, ఆయన బ్రతికినంత కాలం ఇక్కడ ప్రజలకు సేవ చేశారన్నారు. వైఎస్ఆర్, వివేక ఇద్దరూ వెళ్లిపోయారని, ఇలాంటి నేతలు మళ్లీ భూతద్దం పెట్టి చూసినా కనపడరన్నారు. వివేకాను కిరాతకంగా చంపి 5 ఏళ్లు దాటిందని, అయితే ఇవాల్టి వరకు హంతకులకు శిక్ష పడలేదన్నారు. ఈ అన్యాయం తట్టుకోలేకే వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, అన్యాయాన్ని ఎదురిస్తారా తేల్చుకోవాలన్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డను చూస్తూ అన్యాయాన్ని సహించలేకపోయానని, అందుకే ఎంపీగా పోటీలో నిలబడ్డానని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తనను ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. వేంపల్లె ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి, మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారు మీకు కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారైనా, వివేకానంద రెడ్డి గారైనా మీ సొంత వాళ్ళు, మీ కుటుంబం. అలాగే ఆయన బిడ్డగా మేము కూడా మీ బిడ్డలం, మీ ఇంటి బిడ్డలం. రాజశేఖర రెడ్డి గారికి మీరంటే ఎంత ప్రేమ అంటే, ఆఖరికి బతికినా మీతోనే బతికాడు, ఆఖరికి చచ్చిపోయినా ఈ పక్కనే ఇడుపులపాయలో నిద్రిస్తున్నాడు. మీ మనిషి, మీ రాజశేఖర రెడ్డి. వివేకానంద రెడ్డి గారు మీ మనిషి, ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉన్న మనిషి, ప్రజలకు పనికొచ్చిన మనిషి. అలాంటి మనిషి వెళ్ళిపోతే ఈరోజు మళ్ళీ అలాంటి మనిషి, అలాంటి నాయకుడు ఉన్నాడా అని భూతత్వం పెట్టుకుని వెతికి చూసినా కూడా మళ్ళీ అలాంటి నాయకుడు కనిపించడు. గొడ్డలి వేట్లు అనుభవించిన వాడు. ఆయనకు ఎలా ఉండాలి? గొడ్డలి పోట్లకు బలైపోయి 5 సంవత్సరాలు అయిపోయింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. 5 సంవత్సరాలు అయిపోయిందే. ఓ పెద్ద మనిషి చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు చనిపోయి, మీ నాయకుడు చనిపోయి, మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డేసి ఈ రోజు హంతకులు, చేయించిన వాళ్ళను కాపాడుతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం? ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం? సొంత చిన్నానా, రక్తం పంచి పుట్టిన నాన్నకు తమ్ముడు, నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచిన వాడు, సొంత చిన్నానకే మీరు న్యాయం చేయకపోతే ఇక ఎవరికి న్యాయం చేస్తారు సార్ అని అడుగుతున్నాం. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ప్రజలకు మేలు చేయాలని, ప్రత్యేక హోదా తీసుకొస్తారని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారని, రాజధాని కడతారని, కడప స్టీల్ ఫ్యాక్టరీ తెస్తారని. ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఆఖరికి ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారు? ఒక హంతకుణ్ణి కాపాడడం కోసం. ఈ ఘోరాన్ని తట్టుకోలేకే, ఈ అన్యాయాన్ని తట్టుకోలేకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది. ఇది తప్ప? ఇది తప్ప? ఇది తప్ప అన్నా? ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది. మీకు ఎంపీగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు ఎవరు కావాలో ఎంపీగా మీరే తెలుసుకోండి. మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ చేతుల్లోనే ఉంది. నేను మాత్రం చూస్తూ ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగడం తట్టుకోలేక ఈరోజు పోటీకి నిలబడ్డాను. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు గెలిపిస్తే మీ బిడ్డ అవుతుంది, మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అందుబాటులో ఉంటుంది, మీరు పిలిస్తే పలుకుతుంది.
మన షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే షర్మిలమ్మ వైపు ఉన్నామా లేదా? మన కోసం పోరాడే మనిషి కావాలంటే మనం షర్మిలమ్మకు ఓటు వేసి గెలిపించుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో బలిజ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న పార్టీ వైసీపీయేనని గుర్తించాలి. బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడి. ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశం. రాబోయే ఎన్నికల్లో న్యాయం ధర్మం వైపు నిలబడాలి. ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.